ఆయన ఎదుగుదలంతా చూచిన వాడిని. నా 255 చిత్రాల్లో ఎక్కువ చిత్రాలు డైరెక్ట్ చేసింది ఆయనే, ఎక్కువ విజయవంతమైన చిత్రాలు డైరెక్ట్ చేసింది కూడా ఆయన. అంచేత ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు. యాక్టర్ కావడం మూలంగా డైరెక్టర్ కావడానికి చాలా సదుపాయం ఏర్పడింది ఆయనకి. ఆర్టిస్టులో నిబిడీకృతంగా ఉన్న శక్తిని పెళ్ళుబిగించి పైకి లాక్కోగల సమర్థుడు ఈ మధుసూదన్ రావు. ఆయనకి చిరుకోపం ఎక్కువ. నేను ఆ చిరుకోపం విషయంలో ఆయనతో డిఫర్ అయ్యి ఆయనతో కొన్నిసార్లు చెప్పడం కూడా జరిగింది. ఆయన పేర ఒక మధు ఇన్స్టిట్యూట్ అని పెట్టడం, అనేక మందిని తయారు చేయడం, అక్కడ అనేక మంది సమర్థులైన వారు పనిచేయడం, అందులో అంతటి సమర్థులు బయటికి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అటువంటి డౌన్ టు ఎర్త్ మ్యాన్, అట్టడుగు జీవితాన్ని నుంచి అత్యుత్తమమైన డైరెక్టర్గా ఎదిగిన ఒక మనిషిని గురించి ఇలా నలుగురికి తెలియపరచడం, ఆయన గురించి అనేక మంది చెప్పే అనేక విషయాలని ప్రిజర్వ్ చేసుకోవడం మనకి చాలా అవసరం. ఇది ముందు తరాల వారికి ఉపయోగపడుతుంది. ఎనీవే, యాజ్ అ డైరెక్టర్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజంగా ఆయన ఆ ఇన్స్టిట్యూట్ పెట్టింది ఒక సేవ కోసమే తప్పితే దాని నుంచి ఏ ప్రాఫిట్స్ కానీ దాని నుంచి చేయాలని కాదు. అలాగే నాకంటే ముందు చాలామంది ఆర్టిస్టులు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శివాజీ రాజా కానీ, ఇట్లా చిన్న కానీ, వీళ్ళందరూ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఆ ఇన్స్టిట్యూట్లో నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివిన చాలా గర్వంగా ఉంది. అలాగే పూరి జగన్నాథ్ కూడా అక్కడ నుంచి వచ్చిన అతనే. ఇంకా మధుసూదన్ రావు గారి గురించి చెప్పాలంటే ఆయనకి వేరే ఏ దేశం ఉండదు. అంటే ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి దగ్గరుండి ప్రతి స్టూడెంట్ని దగ్గరుండి తీర్చిదిద్ది, ఇక తర్వాత మన అదృష్టం అది. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్లో చేసిన వ్యక్తికి వాళ్ళు ఇవ్వడం అనేది ఏది ఉండదు. మనం ట్రై చేసి మన అదృష్టాన్ని మనం పరీక్షించుకోవాలి. బట్ ఏంటంటే నాకు బేసికల్గా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన తర్వాత అంతకుముందు నాకు ఏ నాటకాలు కానీ, ఏది కానీ, సినిమా నాలెడ్జ్ కానీ, ఎవరు పరిచయాలు కానీ ఏమీ లేవు. ఆ ఇన్స్టిట్యూట్ తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్, ఒక బేసిక్ అనేది ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి తెలిసింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఉషా కిరణ్ మూవీస్కి వెళ్ళడం, ఉషా కిరణ్ మూవీస్లో క్యారెక్టర్ రావడం ఓన్లీ బికాజ్ ఆఫ్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. నిజంగా మధుసూదన్ రావు గారిని ఎప్పుడూ నా లైఫ్లో మర్చిపోలేను. ఈజ్ ఒక గాడ్ ఫాదర్ లాగా. ఇంకా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు సినిమా ఘన చరిత్రలో ఎంతోమంది లెజెండ్స్, దర్శకులు, బేసికల్గా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు, వారి సారథ్యంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి పేరు తెచ్చిపెట్టింది. అందులో ప్రత్యేకమైనటువంటి స్థానం వి మధుసూదన్ రావు గారు. అంటే సింపుల్గా విక్టరీ మధుసూదన్ రావు గారు అనేది ఆయన పేరు. ఆయన పేరులోనే విక్టరీ ఉంది. ఎన్నో గొప్ప సంస్థలు, అన్నపూర్ణతో సహా ఎన్నో గొప్ప సంస్థలు, కోటలు కట్టిన సంస్థలకి కోట గుమ్మము, కోటలో ఒక పెద్ద భాగం ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర మధుసూదన్ రావు గారికి ఉంది. అంతేకాకుండా వారు జీవితమంతా సినిమాకి అంకితం చేసే కాకుండా ఒక యాక్టింగ్ స్కూల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి తరతరాలుగా ఆ యొక్క లెగసీని ముందు తీసుకెళ్ళడం, ఆ లెగసీని వారి డాటర్ వాణి గారు మరి అక్కడితో ఆగకుండా మరో తరానికి తీసుకెళ్ళి మరింత మంది సినీ నటుల్ని కానీ, కళాకారుల్ని, సాంకేతిక నిపుణుల్ని తయారు చేయడంలో ఆ యొక్క లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనతో అసోసియేషన్ ఒక సినిమాతో నాకు అయింది. సో ఐ థాట్ హి వాజ్ ఎ థరో జెంటిల్మెన్. అండ్ ఆయన డైరెక్షన్ గురించి మీ అందరికీ తెలుసు. మా నాన్నగారు సినిమా కూడా చాలా చేశారు. మీరు కూడా చాలా ఆనిముత్యాలు చూసుంటారు ఆయన డైరెక్షన్లో. సో అ గ్రేట్ క్రియేటర్, వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, అండ్ ఎ వెరీ నైస్ మ్యాన్, అ థరో జెంటిల్మెన్ విక్టరీ మధుసూదన్ రావు గారు. యాజ్ అ మేకర్, యాజ్ అ క్రియేటర్, యాజ్ అన్ యాక్టర్ మా దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకుంది. బహుశా ఆయన ఒక్కరే మంచి చాయిస్ ఇప్పటికీ కూడా నేను ఫీల్ అవుతున్నాను. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళి వాడి కాళ్ళ మీద పడ్డాను. అన్నా క్షమించండి. వాడితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలెట్టాను. కొద్ది రోజుల్లో వాడికి బాగా దగ్గరయ్యాను. ఒకరోజు రాత్రి
మేమిద్దరం మాత్రమే ఉన్నాం. అన్న, ఈరోజు నా పుట్టినరోజుని చెప్పి వాడి చేత ఫుల్గా మందు తగ్గించేశాను. వాడికి మత్తెక్కేసింది. వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఇంత పెద్ద కత్తి జాతరలో మేకపోతుల్ని బలేస్తాడు చూడు, ఆ కత్తి తీసుకొని వాడి పీక కస 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 కోసి పారేశాను. వాడిని తలుచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది నాకు. వాళ్ళ మా మాంగారు అంటే వి మధుసూదన్ రావు గారు, విక్టరీ మధుసూదన్ రావు గారు ఇప్పుడు తరానికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ మా తరంలో సెన్సేషనల్ డైరెక్టర్ ఆయన సినిమా విక్టరీ చేశారు. ఆయన వీరమాచినేని, కానీ ఆయన చేసిన సక్సెస్ల కోసం ఆయన విక్టరీ మధుసూదన్ రావు గారు అనేవారు. సో ఆయన ఏ సినిమా తీసినా ముందు డైరెక్టర్ మధుసూదన్ రావు గారు ఉంటే అది సూపర్ హిట్ అనే ఫీలింగ్ ఉండేది. పెద్ద పెద్ద హీరోలు రామారావు, నాగేశ్వరరావు, ఒకళ్ళేంటి అందరు హీరోలు చేశారు ఆయనతో. ఆయన బర్త్డే, ఆయన ఇండస్ట్రీలో ఈ మధ్య నేను ఒక పుస్తకం చదివా. అంటే ఆయన మామూలుగా డైరెక్టర్ అనేది కాకుండా మానవతావాది కూడా అనేది ఈ మధ్య తిన్నారు. అంటే చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, ఫ్యామిలీగా మేమంతా కలిసి పెరిగాం, వాణి వీళ్ళందరూ మేమంతా కలిసి పెరిగిన వాళ్ళం. కానీ మా మామగారిని గురించి కొన్ని విషయాలు అప్పుడు తెలియదు, ఇప్పుడు ఈ మధ్య తెలిసినాయి కొన్ని. కరువు, రాయలసీమ కరువు వచ్చినప్పుడు వీళ్ళంతా రామారావు గారు ట్రూప్లో అప్పటికి ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవారంట. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి ఈయన ఆ ప్లే డైరెక్ట్ చేశారు. రామారావు గారు, జీవలక్ష్మి గారు చేస్తున్న ప్లే ఈయన డైరెక్ట్ చేశారు. ఆ టైంకి వాణికి జబ్ చేసి ఒక 6 నెలల పిల్ల 7 నెలల పిల్ల హాస్పిటల్లో ఉంటే రామారావు వాళ్ళంతా వద్దామని ఉండు, తర్వాత వెళ్దాం, మేము ఏదో చూసుకుంటాం అంటే లేదు అక్కడ అంతమంది అనార్థులు, అంతమంది ఇబ్బంది పడతాయంటే వాళ్ళ ఫ్యామిలీల కంటే నా ఫ్యామిలీని చూసుకుని నేను వదిలిపెడతాం కరెక్ట్ కాదు, అక్కడికి వెళ్ళి మనం వద్దాం, వాళ్ళందరికీ నేను సేవ చేస్తే నా బిడ్డ నాదే బాగుపడుతుంది అని అనుకుని వెళ్ళిపోయారంట. అట్లా అంటే ప్రజల గురించి, మానవత్వాన్ని గురించి ఆలోచించే మనుషులు ఆ రోజుల్లో అట్లా ఉండేవారు. అలాంటి మధుసూదన్ రావు గారు తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. అభ్యుదయవాది, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు, ప్రజానాట్య మండలిలో పనిచేశారు. తర్వాత సినిమాల్లో సూపర్ డూపర్ సక్సెస్లు ఇచ్చారు. తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్లో ఫస్ట్ టైం ఒక యాక్టింగ్ కోర్స్, కానీ అసలు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టింది ఆయనే. అప్పటి నుంచి ఎంతోమంది నటీనటులను తయారు చేశారు ఆ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఇప్పటికీ వాణి ఆ ఇన్స్టిట్యూట్ కంటిన్యూ చేస్తుంది. సో మధుసూదన్ గారి బర్త్డేకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఇవాళ వాణి ఆ మధుసూదన్ రావు గారి పేరు మీద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఏదో చిన్న చురుకానుక డొనేషన్ ఇద్దాం అనుకుంది తన ఇండస్ట్రీలో ఉన్న దానికోసం. అది ఇస్తానికి ఇక్కడికి వచ్చా, కలిసాం మేమందరం. సో హ్యాపీ బర్త్డే మాంగారు, హ్యాపీ బర్త్డే టు యూ. అందరికీ నమస్కారం అండి. ఇందాక తమ్మారెడ్డి భరద్వాజ గారు చెప్పినట్టు వీరమాచినేని గారు విక్టరీ అన్న పేరు చిరస్థాయిగా అంటే ముద్ర వేసేసుకున్నారు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ అనేది స్థాపించింది ఆయన చేతుల మీదుగానే. రామారావు గారు సీఎం అయిన తర్వాత, ఆయన స్వేరింగ్ సెరమనీ అయిన తర్వాత డైరెక్ట్గా వచ్చి ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేసింది కూడా అదే ఇన్స్టిట్యూషన్. నేను ఇందాక వాణి గారిని చూస్తూ, అమ్మా మీరు నేను చిన్నప్పుడు మధుసూదన్ రావు గారిని చూసినట్టుందమ్మా, అచ్చం అలాగే ఉన్నారమ్మా అని చెప్పేసి అన్నాను. సో నాకు ఆ తీపి జ్ఞాపకాలు, నా 2 ఏళ్ల జీవితం, బాల్యం అంతా అదే ఇన్స్టిట్యూషన్లో, ఆ ఇన్స్టిట్యూషన్లోనే ఆ 2 ఏళ్ల బాల్యం గడిచిపోయింది. మా నాన్న ఆ ఇన్స్టిట్యూషన్కి ఫౌండర్ ప్రిన్సిపల్గా వర్క్ చేశారు 2 years. సో నాకు బోల్డ్ అన్ని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్తో బోల్డ్ అన్ని తీపి జ్ఞాపకాలు చాలా. ఇంకా అది మా ఇల్లు, సెకండ్ ఇల్లు. ఎందుకంటే సాయంత్రం 3:30 తర్వాత మేము అక్కడే ఉండేవాళ్ళం.
ఇంకా అదొక మంచి అద్భుతమైన టైం. సో అలా గొప్ప వ్యక్తి, అలాంటి గొప్ప దర్శకుడు గురించి మాట్లాడే అవకాశం నాకు ఈరోజు వచ్చినందుకు చాలా ఆనందిస్తూ గర్విస్తూ, సార్ 97వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, రిమెంబరింగ్ హిమ్ వన్స్ అగైన్. అండ్ 100వ పుట్టినరోజు కూడా ఇలాగే తప్పకుండా ఇంతకన్నా ఘనంగా జరుపుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భరద్వాజ్ అన్నయ్య, రాజీవ్ వీళ్ళందరూ చెప్పినట్టుగా నేను వినిందే విక్టరీ మధుసూదన్ రావు గారి గురించి. వీరమాచనేని అని ఇప్పుడే నాకు తెలుసు. వి మధుసూదన్ రావు గారు, నేను విక్టరీ మధుసూదన్ రావు గారు. ఇండస్ట్రీలో అందరికి కూడా వి మధుసూదన్ రావు గారు, ఆయన విక్టరీ మధుసూదన్ రావు గారు. అట్లాగే హీఈస్ నోన్. ఆయన ఇంటి పేరు విక్టరీ అయిపోయింది. నేను వినింది ఆయన గురించి, ఆయన చేసిన సినిమాలు సబ్జెక్ట్స్ అంటే పెద్దగా చూడకపోయినప్పటికీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఒక సోషల్ అవేర్నెస్తో మనుషులకి మంచి చెప్పాలి ప్రజలకి. అంటే ఒక సినిమా తీస్తూ, సినిమా అనేది మోస్ట్ కమర్షియల్ మీడియా. ఈ కమర్షియల్ మీడియాలో డబ్బులు చేసుకోవడం అన్న ఆలోచనతో పాటు ప్రజలకి మంచి చెప్పాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని ఆలోచించి సినిమాలు తీసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇదిగో మన తమ్మారెడ్డి భరద్వాజ్ అనేలాగా మధుసూదన్ రావు గారు. ఆయన చేసిన ప్రతి సినిమా, మోస్ట్ ఆఫ్ హిస్ మూవీస్ హ్యాడ్ లాడ్ ఆఫ్ మెసేజ్. ఎంతో మంచి, అంటే ఎలా అంటే మనం పుట్టినప్పటి నుంచి మనకి మన తల్లిదండ్రులు మంచి చెడు చెప్తూ ఉంటారు, సొసైటీలో మంచి చెడు చూస్తూ ఉంటాం, మంచి చెడు నేర్చుకుంటూ ఉంటాం. కానీ సినిమా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా. సినిమా అంత ఘాటుగా ప్రజల్లోకి వెళ్ళేది వేరే ఏ మీడియా ఉండదు. సో సినిమాల్లో ప్రజలకు మంచి చెప్పడం, సోషల్ కాజ్ తీసుకొని చెప్పడం అనేది ఇట్స్ అ గ్రేట్ థాట్. అలాంటి ఆలోచన ఇప్పుడు అన్నయ్య అన్నట్టుగా ప్రజలకి మంచి చేయాలి. నా ఫ్యామిలీలో నా కూతురు ఎలాగున్నా పర్వాలేదు, అక్కడ అంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తానని ఆయన వెళ్ళారని అంటేనే దట్ ఈస్ హిస్ మైండ్. అలాగ ఎంతోమందిని పుడతాం, ఎంతోమందిని చనిపోతాం. అలాగొక మంచి ఆలోచనతో పుట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో హ్యాట్స్ ఆఫ్ టు సర్. అండ్ ఆయన 97th బర్త్డేకి ఇలాగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వచ్చి వాళ్ళు ఒక 1 lakh డొనేషన్ చేస్తామని ఆయన డాటర్ చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నా పేరు మురళి, మాది కాకినాడ. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, ఇట్స్ మై డ్రీమ్. కానీ నాకు భయం ఉండేది, యాక్టింగ్ చేయగలనా, ఆ స్కిల్స్ నాలో ఉన్నాయా అని. ఆ తర్వాత మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకున్నాను. ఇక్కడ యాక్టింగ్ కోర్స్ జాయిన్ అయ్యాను. నా వల్ల కాదంటే ఇప్పుడు వచ్చి నా వల్ల కాదంటే ఏంటర్థం? లవ్వా, మ్యారేజా? ఎప్పుడన్నా ఐ లవ్ చెప్పానా? మ్యారేజ్ చేసుకుంటాను చెప్పానా? లేదే. సాయి సాయి ఒక్కసారి చూడరా. సాయి ఇష్టం లేకపోతే లేదని చెప్పాలరా. అందరి ముందు కామెంట్ చేసి తెలుసు కదరా నా పూరికి కోపం వస్తుందని. తన కామెంట్ చేసినా పర్లేదురా. ఆ శివగాడు వాడెవరా నన్ను కామెంట్ చేయడానికి? వాడు కామెంట్ చేయడంతో పిచ్చ కోపం వచ్చిందిరా. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తాను, ఏ క్యారెక్టర్ అయినా చేయగలను. ఆ కాన్ఫిడెన్స్ నాకు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. థ్యాంక్స్ టు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్. మా నాన్నగారి గురించి నేను చెప్పిన దానికంటే భరద్వాజ్ గారు, జీవిత గారు పిలవంగానే వచ్చి మేమేదో వాళ్ళకి ఇచ్చేస్తున్నామని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఇండస్ట్రీకి మనమేం చేయగలము, మధుసూదన్ రావు గారి తరపున ఆయన ఉన్న రోజులు చాలా హెల్ప్ చేశారు ఇండస్ట్రీకి. ఆ ఇన్స్టిట్యూట్ పెట్టడం కూడా, ఇక్కడ మ్యాన్ పవర్ లేదు, ఆర్టిస్టులు సరైన వాళ్ళు లేరు, ఇక్కడి నుంచి డెవలప్ చేసి ఎంతసేపు మెడ్రాస్లోంచి తెచ్చుకుంటాం ఏంటి జూనియర్ ఆర్టిస్ట్ని అనే ఎయిమ్తో ఇక్కడ ఆ స్కూల్ స్టార్ట్ చేశారండి. ఆయన ఎప్పుడు ఆరోగ్యం బాగా అనారోగ్యంతో ఇంట్లో ఉన్నా కానీ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఎట్లా రన్ అవుతుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, క్లాసులు ఎట్లా జరుగుతున్నాయి అని నన్ను రెగ్యులర్గా ఎంక్వైరీ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనకున్న ఆ తపన, ఆ కోరికని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టిట్యూట్ స్టిల్ కంటిన్యూ చేయాలని మేము నిశ్చయించుకున్నాము. అది కంటిన్యూ చేస్తున్నాము. తప్పకుండా 2023న ఆయన 100వ జన్మదినోత్సవ సందర్భంగా తప్పకుండా ఇంకా భారీ ఎత్తున ఏదన్నా ఇండస్ట్రీ కోసము, ఆర్టిస్టుల కోసము, డైరెక్టర్స్ కోసం, పర్టికులర్లీ డైరెక్టర్స్ కోసం, బీయింగ్ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు కనుక
ఏదన్నా చెయ్యాలనే తాపత్రయం అయితే మా ఇద్దరిలో చాలా ఉంది. తప్పకుండా చేస్తాము. నా తొలి చిత్రం విక్రమ్ నాకు డైరెక్ట్ షూటింగ్కి ముందు ఆయన నాకు ఇచ్చిన ట్రైనింగ్ కానీ అది కానీ ఎంతో చాలా సింపుల్, యాక్టింగ్ అంటే చాలా సింపుల్ చేసేసి ఇదేదో పెద్ద కష్టం అనే ఫీలింగ్ లేకుండా నాకు నేర్పించి నన్ను భయపెట్టించారు. ఆయనకి చాలా కోపం అని ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. చాలా ఎంకరేజ్ చేస్తూ సినిమా అంతా నన్నే కాదు ఆ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే, అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆ సినిమాని నా కెరియర్ని నా కెరియర్కి ఒక సక్సెస్ఫుల్ స్టార్ట్ ఇచ్చారు. నేనే కాదు ఆయన మూలంగా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ దే హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ హిమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మధుసూదనరావు గారు ఆ రోజున చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కి తరలి వస్తున్న టైంలో అందరికంటే ముందు వచ్చిన వాళ్ళలో మధుసూదనరావు గారు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ అంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే అవసరాలు ఏమిటి, ఊరికినే ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వటువంటి కుదరదు కదా. ఎంతో మంది రకరకాల ఆర్టిస్టులు కావాలి, రకరకాల టెక్నీషియన్లు కావాలి, డాన్సర్స్ కావాలి, ఫైటర్స్ కావాలి, ఇంకా ఎంతో మంది ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ తయారు చేద్దామంటే అయ్యేవి కాదు. అందుకని దీనికి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది పెట్టి ఆ ఇన్స్టిట్యూట్ లో మన కనుక ఇక్కడ నుంచి ఆర్టిస్టులు కొంత లోకల్ గా నుంచి ఆర్టిస్టులు అందరితో కనుక వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రెడీ చేస్తే ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో చాలా హెల్ప్ చేస్తుంది అనే ఉద్దేశంతో మధుసూదనరావు గారు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దీన్ని ప్రారంభించారు. ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతో మంది ఇక్కడ ఆర్టిస్టులు తయారు చేయి, ఇవాళ పెద్ద పెద్ద ఆర్టిస్టుగా ఎంతో మంది ఆర్టిస్టులు ఇక్కడ తయారయ్యి మీకు తెలుసు. వేషం కోసం మీరు అమ్మటం కాదు, వేషాలు మీకోసం వెళ్ళిపోవాలి. అది రావాలి అంటే మీలో ఉన్న స్ట్రెంగ్త్ కానీ మీ కెపాసిటీ కానీ ఇండస్ట్రీకి తెలిసేటట్టుగా మీరు ముందు నేర్చుకోవాలి. వాళ్ళ రోజున టెక్నాలజీ మారిపోయింది, అందుకని మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లాంటి చిన్న చిన్న ఫిల్మ్స్ తీసుకొని అవి మీరు యూట్యూబ్లో పెట్టేసేస్తే అవి చూసి మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి పలకరించే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో సిస్టమేటిక్గా మీరందరూ బాగా నేర్చుకొని అభివృద్ధి చెందాలని ఇన్స్టిట్యూట్ మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చుకొని మధుసూదనరావు గారు ఏ లోకంలో ఉన్నా నన్ను మూతపడేయకుండా దీన్ని మళ్ళీ రివైవ్ చేశారు. 300 మంది ఆర్టిస్టులు ఇక్కడ నేర్చుకుంటున్నారు, కలకలాడుతూ ఉన్న ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఆయన ఆత్మ సంతోషపడేలా చేయాలని మనసుకుంటూ నా ఫస్ట్ ఫిల్మ్ గురువు గారితోనే మొదలైంది. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన మధుసూదనరావు గారి దగ్గర అసోసియేట్గా ఉండేవారు. ఉన్నప్పుడు నాకు ఏదైనా సినిమా ఫీల్డ్లో హీరో అవుదామని వచ్చానని చెప్పాను. ఆయన నవ్వుకుని అంత ఈజీ ఏం కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏదో ఒకటి ముందు అసలు సినిమా ఫీల్డ్ ఎంటర్ అవ్వాలని చెప్పంటే నీకు హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా, ఏం బాగానే ఉంటుంది సార్ అన్నారు. సీన్ రాయించుకుంటారు అన్నారు. సీన్ రాయించారు. చూసి బాగానే ఉంది అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నాను. సో చేతి రాత్రను మార్చింది. ఏదో ఆయన బ్లెస్సింగ్స్ తోటి అది పెద్ద డైరెక్టర్గా చిన్న డైరెక్టర్ ఏదో డైరెక్టర్గా సినిమా ఫీల్డ్లో ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చి 90 సినిమాలు పైగా తీయగలిగానంటే నిజంగా ఆయన బ్లెస్సింగ్స్ అని నేను అనుకుంటున్నాను.